ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలను మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్లాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 2025 మాసంలో మాస ఫలితాలు ఏమిటి? ఇల్లు కొంటానా, చదువు పూర్తవుతుందా, విదేశాలు వెళ్తానా, ఈ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో సంతానం ఉందా అని ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం చెప్తున్నాను. అదృష్టవంతులే. వృత్తి ఉద్యోగాది లాభం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ధార్మిక చింతన, తీర్థయాత్ర సేవన, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభవార్త వినడం, సంతాన శుభవార్త కావచ్చు, వివాహ సంబంధ శుభవార్త కావచ్చు, తప్పకుండా వింటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. మొదటి 3 వారాలు అద్భుతమైనటువంటి శుభయోగం. 4వ వారంలో కాస్త ప్రశాంతత పొందుకోండి, నిదానంగా ఉండండి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, డబ్బుల విషయంలో పిసినారిగా ఉండండి. ఏదో మనకి రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంది కదా, అఖిల భారత పీనాస్ సంఘం, అభాపీసం, దానికి అధ్యక్షుడిగా ఉండండి, పర్వాలేదు మీరు 4వ వారంలో. తద్వారా మీకు అనుకూలత, ఆనందయోగం. ఆ తదుపరి మీ ధనం మీరు నిలబడి ఉంటుంది. లేదా అవతల వాడు వచ్చేసి కాస్త మన గురించి గొప్పగా చెప్పేసరికల్లా కరిగిపోయి మెతక వైఖరితో, ఏదో సినిమాలో చిరంజీవి కనుక శివుడిగా పైకి పోయినట్టుగా గొప్పగా అయిపోయి ఉన్న డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు కనపడరు. అది ఆడ మగ తేడా ఎవ్వరు లేరు. ఎట్టి పెద్ద మనకి ఆ డబ్బు రా. కాబట్టి 4వ వారంలో పిసినారిగా ఉండండి, డబ్బు విషయం జాగ్రత్తగా ఉండండి, నిక్కచ్చిగా ఉండండి, పద్ధతిగా ఉండండి, లెక్క పట్టుకోండి. అది మొదటి 3 వారాల్లో ఎవరికైనా అప్పివ్వచ్చా? తప్పకుండా ఇవ్వచ్చు. తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దాన ధర్మాలు చేయొచ్చు, గొప్ప విస్తృత పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి అస్తిత్వం, ఆధ్యాత్మిక చింతన, మాతాపితృల సౌఖ్యం, పెద్దల మాట వినడం, మంచి భోజన సౌఖ్యం, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విహారయాత్రలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చిన అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కాంట్రాక్టర్లకి డబ్బు వస్తుంది, కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలవంతమైన కాంట్రాక్ట్ ఉంటాయి. పోగొట్టుకున్న ధనము, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని
తిరిగి పొందుకోగల అవకాశం, పోగొట్టుకున్న ధనము కానీ వాహనం కానీ మీ చేతికి వస్తుంది. అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, కాంపిటీషన్, అకాడమిక్, అలాగే మనకి IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, బ్యాక్లాగ్స్ అనేది అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయం. నెంబర్ 1 ర్యాంకే మీది ఈసారి తప్పకుండా అలాగే వస్తుంది. IIT ఇతరత్ర ఏ పరీక్ష అయినా సరే మంచి ఉన్నత స్థాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నారా? తప్పకుండా ఈ మాసంలో ఎగిరిపోండి. మంచి ఉద్యోగ లాభం, విదేశాల విద్యా లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, సత్సంతాన, పిల్లల వల్ల గౌరవం, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ లాభం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. చక్కటి వృత్తి ఉద్యోగాలు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. ఈవెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. మంచి కార్యానుకూలత, వృత్తి ఉద్యోగాలు లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగంలోకి మార్పు పొందుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకి తప్పకుండా ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్టయోగం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోగలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండం, చేతి నిండా ధనం ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకునే అవకాశం. ఈ మాసం ప్రతి మాసం కూడా రాశి వారికి అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవన పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.